శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్యలో జరిగే ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి 2 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా రవి 11వ స్థానంలో సంచరించినప్పుడు జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కంప్లీట్గా సాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే రవితో పాటు మిగతా గ్రహాలు కూడా జాతకుడికి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క పెద్దవారి ద్వారా, తండ్రి గారి ద్వారా ఏదో కొంత ఆర్థికపరమైన లాభం కానీ, ఏదైనా ఒక పదవి లాంటిది కానీ, వారసత్వంగా మీకు ఒక సంపద లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా కొన్ని విద్యాపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి కొన్ని మెలకువలు, రహస్యాలు మీ పెద్దవారి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవి చాలా వరకు మీ జీవితంలో అభివృద్ధికి, ధన సంపాదనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉన్నప్పుడు ఒక వారసత్వ సంపద కానీ, ఒక నిధి లాంటిది, అంటే మీకు ఏదైనా పెద్దవాళ్ళు మీకైనా ఆస్తి అది రాసి ఉంటే అటువంటి సంపద మీకు రావడం జరుగుతుంటుంది. అంటే మనది కాని సంపద, ఒక ప్రైజ్ మనీ లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది. అలాగే విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల వాళ్ళు విద్యలో చాలా నైపుణ్యాన్ని పెంచుకుంటుంటారు. వారి టాలెంట్ పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. గురువు యొక్క సహకారంతో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా నెగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే దశమ స్థానంలో ఈ శుక్రగ్రహ సంచారం, కేతు సహకారంతో ఉద్యోగంలో మారాలనే మీ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే ఈ ఉద్యోగం మారినప్పుడు గతంలో కన్నా గొప్ప ఉద్యోగమే రాకపోవచ్చు. గతంలో మీకు ఉన్నటువంటి ఉద్యోగం కన్నా ఓ 20-30% లో ఉండే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే అది ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది అవ్వచ్చు. అంటే గతంలో మీరు ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థలో ఎక్కువ ఉద్యోగానికి జాబ్ చేస్తుంటే ఇప్పుడు అనుకోకుండా మీకు ఒక గవర్నమెంట్ సర్వీస్ లాంటిది లేదా పెద్ద సంస్థలో పర్మనెంట్ ఉద్యోగం రావడం వల్ల గతంలో మీకు వచ్చినటువంటి జీతం కన్నా తక్కువ వచ్చినప్పుడు కూడా ఆ ఉద్యోగం పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా దాన్ని మీరు ట్యాకప్ చేసుకోవడం మంచిది. అలాగే కొన్ని శుభవార్తలు మీ కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీ వివాహానికి సంబంధించింది కానీ, అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక శుభం జరగడం వల్ల కొంతవరకు ఈ కుటుంబ పరంగా కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులందరూ ఒక చోట కలుసుకొని ఏదో ఒక వేడుక, ఒక పండగ లాంటిది చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో భూముల మీద కొన్ని అనుకోని వివాదాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీకున్నటువంటి ఆస్తి, అంటే మీకు ఉన్నటువంటి ఆస్తి ఎవరికైనా అద్దెకిస్తే ఖాళీ చేయకపోవడం కానీ, ఇతరులు కబ్జా చేయడం కానీ, ఇతరుల దాని మీద కన్నేసి వాళ్ళు ఏదన్నా తీసుకోవాలనే ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. ఈ తప్పని పరిస్థితుల్లో దాని కొరకు మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టి మీకున్నటువంటి ప్రాపర్టీని అవి జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. కంపల్సరీగా జాగ్రత్త పెట్టుకుంటారు కూడా. బట్ ఏదైనా స్థిరాస్తి కాపాడుకునే ప్రయత్నం నెరవేరుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు కొంతవరకు 5వ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ లాంటి వరకు చాలా వరకు దూరం పెట్టుకుంటే మంచిది. కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ మిస్ప్లేస్ అవ్వడం కానీ, పోవడం కానీ జరిగే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఆగిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి, బట్ ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఏదైనా మరి ఇల్లు సర్దినప్పుడు అలాంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పేపర్లు, వస్తువులు జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, దానాల వల్ల కానీ మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవుకి పెట్టడం వల్ల,
సూర్యభగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రగ్రహం అనుగ్రహం కావాలంటే తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల, అంటే 1 కేజీ 2 కేజీలు కాకుండా సుమారు ఒక 20 కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు అధిదేవత అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల, గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది, కందులు దానం చేయవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ఇక విద్యా సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు. ఇక గురువు యొక్క అనుగ్రహం, అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం, శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క ఆడపడుచులు కానీ తల్లిగా అంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు. కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది. నిడారంభరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది. ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా గ్రహాలని సింపుల్గా మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వసౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది. స్వస్తి.